అండి. ఎస్కలేషన్ డెస్క్ నుంచి సూపర్వైజర్ సునీతని మాట్లాడుతున్నాను. ముందుగా మీ పేరు తెలియచేయగలరా? నా పేరు వెంకటేశన్ మేడం. యా సార్, ఇక్కడ మాకు చూస్తే క్లియర్ డేటా అయితే ఇన్ఫార్మ్ చేశారు. ఏదైతే మీరు ఎలక్ట్రికల్ స్కూటర్ అనేది పెట్టారు, తర్వాత క్యాన్సిల్ అయితే చేస్తారు, చేయమని చెప్పారు. సో ప్రొడక్ట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది, రీఫండ్ అయితే రాలేదు అని చెప్పి ఇన్ఫార్మ్ చేశారండి. మేడం ఒక్కసారి మీరు ఆ అప్డేట్ చెక్ చేయండి. ఎంత సతాయిస్తున్నారో. జూన్ 8 నుంచి ఇవాళ 2 తారీఖు అంటే ఎన్ని రోజులు అయింది మేడం? ఇన్ని రోజుల ఒక ఐటమ్ క్యాన్సిల్ అవుతందుకు, అది మాకు రీఫండ్ అవుతందుకు ఇన్ని రోజుల ఐటమ్ ఒకసారి ట్రాక్ చేయండి. 12 తారీఖు నాడు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయింది. అది 13 తారీఖు నాడు బెంగళూరుకి వెళ్ళింది. అది 13 తారీఖు నుంచి 2 తారీఖు దాకా దాంట్లోనే పెట్టుకొని వాళ్ళకి ఐటమ్ అందకుండా. అంటే ఇవన్నీ నాటకాలు కావా? అంటే మీరు అమెజాన్ కస్టమర్ కేర్ వాళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేయరా? ఇప్పటికి నేను ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చానో చూడండి. అంటే నేను ఇట్లా కంప్లైంట్ ఇచ్చుకుంటూ పోతాను, మీరు వినుకుంటూ కూర్చుంటారా? దీని మీద ఏం డిసైడ్ చేయరా? నేను ఇదే విషయం మొన్న 26 నోడు సీరియస్గా మాట్లాడితే లేదండి ఈరోజు ఇన్షియేట్ అయిపోయింది ఆల్రెడీ. 20 తారీఖు 22 తారీఖు నాడు సీరియస్ మాట్లాడితే ఇట్లాగే సూపర్వైజర్కి కలిపారు. సూపర్వైజర్ మేడమే మాట్లాడింది. అప్పుడు కూడా తను ఏం చెప్పారంటే, సార్ నేను 26 తారీఖు నాడు మీకు ఇన్షియేట్ అయ్యేటట్టు ఆల్రెడీ కంప్లైంట్ పెట్టాను, ప్లస్ నేనే కాల్ బ్యాక్ చేస్తానన్నారు. మీరు కాల్ బ్యాక్ చేయకముందుకు నేనే చేసిన 26 తారీఖు నాడు కూడా. ఎందుకంటే అవస్థ నాది, ప్రాబ్లం నాది కాబట్టి, ఇబ్బంది నాకైతుంది కాబట్టి. నేను వెంటనే ఆ రోజు కాల్ చేస్తే ఇప్పటికే డిలే అయిపోయిందండి చాలా, మా క్షమించమని అడుగుతున్నాము, మేము మీకు రీఫండ్ క్రియేట్ చేస్తున్నామండి అని చెప్పారు 26 తారీఖు నాడు. ఎప్పుడు వస్తుంది మేడం అంటే 4 to 5 బిజినెస్ డేస్ పడుతుంది అని చెప్పారు. అంటే ఎన్ని తారీఖు వరకు వస్తుంది అంటే 2 తారీఖు వరకు వస్తుంది అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కాల్ చేస్తే ఇంకో 15 డేస్ పడుతుంది. అంటే ఏంటది నాటకాలా? అదేమో రూపాయా 2 రూపాయలా? నాకు అర్థమైంది. ఇది చాలా టూ మచ్. ఒక్క ఐటెం కొనడానికి ఇంత దరిద్రమా? ఒకసారి చూడండి ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయో. అంటే మీరు చూసుకుంటూ కూర్చుంటారా మాకు ఇబ్బంది అవుతుంటే? అదేదో థర్డ్ పార్టీ సేలర్ అట. థర్డ్ పార్టీ సేలర్ అయితే ఎవడైతే మాకేంటండి, మాకు ఎవడో తెలియదు వాడు. మీ అమెజాన్ కదా చూసుకున్నది మేము. అది క్రెడిట్ కార్డుది ఆల్రెడీ ఫైన్ పడ్డది. నాకు అమౌంట్ నువ్వు కడతావా? కట్టండి మరి, అమెజాన్ నుంచి కట్టండి, ఫైన్ కట్టండి. ఒక్క నిమిషం అండి, నేను చెక్ చేస్తున్నాను డీటెయిల్స్ అనేవి. నాకంటూ కొంచెం టైం ఇచ్చినట్లయితే చెక్ చేసి ఫర్దర్గా హెల్ప్ చేస్తాను మీకు. ఓకే మేడం, తీసుకోండి, ఎంత టైం కావాలన్నా తీసుకోండి, కానీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. 1 month నుంచి ఏడిపించేస్తున్నారు. ఓకే, సో మీ కాల్ అనేది 2 minutes హోల్డ్ పెట్టచ్చా అండి? పెట్టండి మేడం, 28 రోజుల నుంచి ఏడిపిస్తున్నారు, 2 నిమిషాలు ఆగలేనా? సో సారీ అండి. ధన్యవాదములండి. సారీ ఫర్ ద లాంగ్ కాల్. ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఇది ఇవాళ అక్కడికే వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము రీఫండ్ చేయడానికి అయితే అవ్వదు. సో సెల్లర్ వైపు నుంచి మీకు రీఫండ్ ప్రాసెస్ అయితే అవుతుంది. సో మీకు ఎలా రీఫండ్ అనేది మీరు A to Z అనేది క్లెయిమ్ అయితే చేసుకోవచ్చండి. ఓకేనా మేడం? ఒక్కసారి ట్రాక్ చెక్ చేయండి. 14 రోజులు అందనే ఉంచి ఇవాళ తీసుకున్నా అంటే దాని అర్థం ఏంటండి? వాళ్ళకి ఒక్కసారి ఆ ఐటెం మీద ట్రాక్ కొట్టండి. చూసానండి. ఎన్ని రోజులు? 15 రోజులు అన్నీ ఆన్లైనే ఉంచి ఈ రోజు తీసుకున్నట్టుగా చూపిస్తున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటండి? ఇది వాంటెడ్లీ క్రియేషన్ కాదా? కస్టమర్ని సతాయించడం కాదా? నాకు అర్థమైందండి మీ యొక్క కన్సర్న్. బట్ ఇప్పుడు సెల్లర్కి వెళ్ళిపోయింది కదా ఇవాళ. సో సెల్లర్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు వితిన్ 3 to 5 బిజినెస్ డేస్ మీకు క్రెడిట్ చేసేస్తారు రీఫండ్ అనేది. ఓకే, నాకు అర్థమైంది. అది క్రెడిట్ కార్డ్ తోటి బుక్ చేసుకున్నాను, అది నాకు ఇవాళ కట్టకపోతే అది ఫైన్ పడుతుంది. మీరు పే చేస్తారా మరి అమెజాన్ నుంచి? సార్ ఇక్కడ పెట్టుకున్నది మీరు, క్యాన్సిల్ చేసింది మీరు. సో వద్దన్నారు, సో క్యాన్సిల్ చేయించాము. ఓకే, సంతోషం. ఓకే 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 అసలు క్యాన్సిల్ ఎట్లయిందో ఒకసారి చెక్ చేయండి. ఏ రోజు క్యాన్సిల్ అయిందో చెక్ చేయండి. 8 తారీఖు నాడు క్యాన్సిల్ అయింది. అది మీ తరఫునే క్యాన్సిల్ అయింది, నా తరఫున కాదు. మీ తరఫునే. ఓకే మేడం, రైట్ 100% కరెక్ట్ చెప్పారు. అది ఎప్పుడు క్యాన్సిల్ చేసినాం? 8 తారీఖు. ఇవాళ డేట్ ఎంత? ఎందుకు డిలే అయింది మధ్యలో? 2nd కదా. ప్రొడక్ట్ అనేది వేరే వేరే కంటైనర్స్ కానీ లేకపోతే వేరే వేరే ఫ్లైట్స్ ఒక్కొక్కసారి ఏంటంటే ట్రైన్స్ మారి ప్రొడక్ట్ అనేది
సెల్లార్కి వెళ్తుందండి. మేడం 14 తారీఖు నాడు బెంగళూరుకి వెళ్ళిపోయిన ప్రొడక్ట్ ఈ రోజు వరకు ఎందుకు తీసుకోలేదు? వాళ్ళు వాంటెడ్లీ చేసినట్టు కాదా ఇది? అంటే వాళ్ళు నాటకాలు ఆడుతుంటే మీరు అట్లనే చూసుకుంటూ కూర్చుంటారా? ఆయన కావాలని ఆల్రెడీ కస్టమర్ సేలార్ నుంచి బెదిరింపులు వచ్చినాయి నాకని మీకు కంప్లైంట్ కూడా ఇచ్చాను, పలానా డేట్ నాడు పలానా నెంబర్ నుంచి అని. అదే క్యాన్సిల్ చేసినందుకు ఎక్స్ట్రా మనీ అవుతాయి అని కూడా ఇక్కడ కూడా ఇన్ఫార్మ్ చేశారు సెల్లర్. వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు, బెదిరించారు. చేతగానప్పుడు ఎందుకు రా బై కొన్నావు, ఎందుకు తీసుకున్నావు అని. అరే బాబు, అడ్రస్ చేంజ్ అవ్వడం వల్ల దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇంకో ప్రొడక్ట్ అయితే తీసుకున్నాం కదా, ఆల్రెడీ డెలివరీ అయిపోయింది కదా, ఇంకేంటి అంటే ఎందుకురా బై చేతగానప్పుడు కొనడం అంటే అది బెదిరింపులు మీదికెళ్ళి. అట్లా బెదిరించినా మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు. వాళ్ళు కావాలని ప్రాబ్లం క్రియేట్. మేడం వినండి, మీరు థర్డ్ పార్టీ సెల్లర్ని ఎవరు మేడం పెట్టుకోమన్నది మిమ్మల్ని అమెజాన్ లో? మమ్మల్ని ప్రాబ్లం పెట్టడానిక, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అని చెప్పి మీరు అంటున్నారు కదా. తీసుకోకుండా అయితే ఉండమండి, ఎందుకంటే అమెజాన్ నమ్మి కొన్నారు మీరు కదా. ఇప్పుడు నా బాధ, ఇప్పుడు 20 రోజుల నుంచి వాడు నా అమౌంట్ ఆపిండు. అది ఒక్క రూపాయి 2 రూపాయలు కాదు, 27,000. నా జీతమే 21,000. ఇంకో 5,000 7,000 కష్టపడి ఇది చేస్తున్నాము. ఇప్పుడు ఆ క్రెడిట్ కార్డు కొన్నాను, అది బిల్లు కట్టాలి. ఆల్రెడీ మొన్న 30కే బిల్లు కట్టేది ఉంది, అది ఆల్రెడీ 3 రోజులు లేటు. ఇంకా నువ్వు 5 రోజులు అంటున్నావు. ఆ ఫైన్ ఎవరు కట్టుకోవాలి? ఆ సేలర్ కడతారా, మీరు కడతారా? పొరపాటు నా తరఫున జరగలేదు. 8 తారీఖు నాడు ఇమీడియట్లీ బుక్ అయినా ఇమీడియట్లీ మీకు ఇన్ఫార్మ్ చేసిన 1/2 అవర్ లో. అది అడ్రస్ చేంజ్ కోసం అని రిక్వెస్ట్ చేసిన. అడ్రస్ అయితే చేంజ్ కాదండి, ఆర్డరే క్యాన్సిల్ చేయాలన్నాను. సరే చెయ్యండి అన్న, మీరే చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంత డిలే నడిచింది. ఇన్నిసార్లు కంప్లైంట్లు ఉంటాయి, ఇంతమంది సూపర్వైజర్లు మాట్లాడతారు, అంతమంది టీం ఉంటుంది, మీరు దాన్ని పట్టించుకోరు. ఇప్పుడు చెప్పండి నాకు, ఏడ పట్టించుకున్నారో చెప్పండి. పట్టించుకున్నారా? ఏడ పట్టించుకున్నారో చెప్పండి. మేడం సెల్లార్ నుంచి ప్రాబ్లం వస్తుందనే కదా మిమ్మల్ని పెట్టింది అమెజాను. సార్ అందుకే కదండి, వితిన్ 3 to 5 బిజినెస్ డేస్ లో మీ మనీ మీకు నెక్స్ట్ వీక్ కల్లా క్రెడిట్ అయిపోతాయి. అరే ఈ ముచ్చట 26 తారీఖు నాడు కూడా చెప్పిర్రు, 22 తారీఖు నాడు కూడా చెప్పిర్రు. మేము ఆల్రెడీ క్యాన్సిలేషన్ ప్రొడక్ట్ అనేది అండి నిన్ననే కదా మనకి సెల్లార్కి వెళ్ళింది ఆగస్ట్. అరే 14 రోజులు ఆడ వెయిట్ చేసి తీపిచ్చుకున్నాడు, మీకు అర్థమైతలేదు. వాడు ఎప్పుడో తీసుకున్నాడు, నిన్న అప్డేట్ చేసిండు. 14 రోజులు ఎవడన్నా డెలివరీ ఏజెంట్ ఆయన దగ్గర పెట్టుకుంటాడు ఐటమ్. ట్రాక్ చేయండి, అంత క్లియర్ గా సాక్ష్యాలు మీ కళ్ళ ముంగడ కనిపిస్తున్నా కూడా మీరు కళ్ళు మూసుకుంటే మీరు ఉండేందుకు అక్కడ? ఇక మీ ఐఆర్ అఫీషియల్ కి ఇన్ఫార్మ్ చేయరా? లేకపోతే మీ ఐఆర్ అఫీషియల్ కి ఇన్ఫార్మ్ చేయండి, నేను మాట్లాడతాను ఆ సాక్ష్యాలు చూపించి. సార్ నాకు అర్థం అవుతుంది, మధ్యలో మనకి ట్రాకింగ్ అప్డేట్ అవ్వలేదు, కొన్ని మళ్ళీ నేను ట్రాకింగ్ సార్ ఇప్పుడు ట్రాక్ చేయండి మేడం. ఇప్పుడు అది ఎప్పటి నుంచో అట్లనే చూపిస్తుంది, ట్రాక్ ఎక్కడ కూడా అప్డేట్ కాకుండా లేదు. ఎప్పటికప్పుడు ట్రాక్ అప్డేట్ అయితేనే ఉంది, నేను చెక్ చేస్తూనే ఉన్నా, ఎవ్రీ డే చెక్ చేస్తున్నా, ఎందుకంటే పెయిన్ నాకు ఉంది. సెల్లార్కి వెళ్ళిపోయింది కదా, సో అలాంటి కేసెస్ లో ఇంకా మీకు రీఫండ్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది అంటున్నాను. మేడం నా బాధ నీకు అర్థమవుతలేదు. నీ జేబుల నుంచి ఒక 27,000 పోతే నీకు అప్పుడు అర్థమవుతుంది. అరే మా జీతమే 21,000 అంటే ఇప్పుడు అది అయిపోయింది కదా అంటే అయిపోయింది, మరి ఎలాగట్టు మరి తర్వాత వచ్చినాక తీసుకోండి మేడం. అరే మీకు చెప్పేది అర్థమైతలేదు. ఆడ 14 రోజులు వాంటెడ్లీ చేసిండు ఆయన, 14 కూడా కాదు 16 రోజులు. దాని గురించి మేము సెల్లర్ మీద యాక్షన్ తీసుకుంటాము, బట్ ఇప్పుడు రీఫండ్ కూడా మనకి సెల్లర్. ఓకే సంతోషం, ఆయన మీద మీరు యాక్షన్ తీసుకుంటే నాకు వచ్చిన నష్టం లాభం ఏముందో చెప్పండి. నా యాక్షన్ తీసుకుంటావా తీసుకోకపోతావా మీ ఇష్టం. మీ అమెజాన్ నమ్మినందుకు మాకు దరిద్రం చుట్టుకుంది జీవితంలో. ఇదంతా అంతా రికార్డ్ చేసుకుంటున్నాను, ఎవ్రీ ఐటమ్ ఇది అప్డేట్ చేస్తాను సోషల్ మీడియాలో. ఎందుకంటే మీ అమెజాన్ నమ్ముకుంటే ఇట్లా బొక్కలు పడతాయి, దరిద్రంగా బొక్కలు పడతాయి. కస్టమర్ ఎగ్జాక్టర్లు క్షమించండి, మా తరఫున తప్పు జరిగిందని చెప్తారు, కానీ మేడం నేను ప్రొఫెషనల్ గానే మాట్లాడుతున్నాను, ఆవేదనతో మాట్లాడుతున్నాను, నేనేం బూతులు తిట్టట్లేను. ఏంటి మేడం, ఏ వాడు యూజ్ చేశానో చెప్పండి, గలీజ్ వాడు, అన్పార్లమెంటెడ్ వాడు ఏమొచ్చిందో చెప్తే నేను క్షమాపణ అడుగుతా. మీరు కూడా చెప్పండి. అదే చెప్పండి, అదేంటి అది మేము చెప్పకూడదండి మా నోట్తో. అన్పార్లమెంటరీ వాడితే మనక మమ్మల్ని క్షమించండి మేడం. ఓకే క్షమించమని అడుగుతున్నాను. ఇప్పుడు మీరేం చేస్తారో చెప్పండి. 16 రోజుల నుంచి నన్ను సతాయిస్తున్నారు, ఇన్ని రాళ్ళ కాల్ చేశాను, నా టైం అంతా వేస్ట్ చేసుకొని. ఇప్పుడు నాకు జరిగిన నష్టాన్ని మీరు ఎట్లా భర్తీ చేస్తారో చెప్పండి.
మర్యాదగా అడుగుతున్నాను, ప్రొఫెషనల్ గా అడుగుతున్నాను. ప్రొఫెషనల్ గా నాకు నష్టపరిహారం ఏమి ఇస్తారో చెప్పండి. ప్రొఫెషనల్ గా చెప్పండి. ప్రొఫెషనల్ గా ఇక్కడ అండి, ఇప్పుడు దాన్ని మీరు ఇక్కడ మేము రీఫండ్ అయితే చెయ్యమనడం లేదు కదా. మేడం ఇప్పుడు నేను ప్రొఫెషనల్ గా 16 రోజుల నుంచి మేడం 16 రోజుల నుంచి మేము నా అమౌంట్ మీ దగ్గర ఆపారు. నేను అమెజాన్ ని చూసి కొన్నాను. ఇది రీఫండ్ అనేది మనకి సెల్లార్కి వెళ్ళింది, సెల్లార్ వైపు మీకు రావడానికి. నేను సెల్లార్ ఎవరో నాకు తెలియదు మేడం, సెల్లార్ ఎవరో నాకు తెలియదు. నేను అమెజాన్ లో కొన్నాను, అమెజాన్ ని చూసి కొన్నాను. ఇప్పుడు ఎవరు బాధ్యత మీరు బాధ్యత తీసుకోరా? ఇక్కడ బాధ్యత తీసుకోమని అనడం లేదండి. ఇంక్లూడింగ్ సెల్లార్ నుంచి అమెజాన్ నుంచి మీకు రీఫండ్ రావాలన్నా కూడా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సెల్లార్కి వెళ్ళింది కాబట్టి నేను ఆల్రెడీ మేడం గారు, నేను 8 తారీఖు నాడు మీరు క్యాన్సిల్ చేస్తే ఇవాళ 2 తారీఖు అంటే మొత్తానికి 24 రోజులు వెయిట్ చేశాను. ఇంకా కూడా మీరు వెయిట్ చేయమంటున్నారు. ఇది న్యాయమేనా అండి? ప్రొఫెషనల్ గా ఆన్సర్ ఇవ్వండి. మాకు జరిగిన న్యాయాన్ని ఎవరు భర్తీ చేస్తారో మీరు ప్రొఫెషనల్ గా ఆన్సర్ ఇవ్వండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. న్యాయం కాదని నేను అర్థం చేసుకోగలను, బట్ ఇక్కడ మా వైపు నుంచి చేయగలిగింది కూడా ఇప్పుడు లేదు. సెల్లార్ వైపు నుంచి రీఫండ్ రావాలి. మరి ఎందుకు పెట్టుకున్నారండి? మూసేయండి, దుకాణం మూసేయండి అమెజాన్. మాకు ఈ బాధలు రావు. అరే మేము ఇంత బాధలు పడుతున్నా మీకు అర్థం కావట్లేదా? మీకు మీ నుంచి కాకపోతే మీ హయ్యర్ అఫీషియల్ కాల్ కలపమని నేనే కదా అడుగుతున్నాను. సార్ ఆల్రెడీ హయ్యర్ అఫీషియల్ తో మాట్లాడుతున్నారు మీరు. ఏం లాభం మీతో మాట్లాడితే? కాదనే అంటున్నారుగా. ఇంకా హయ్యర్ అఫీషియల్ ఎవరైనా ఉంటే నెక్స్ట్ నా ఆవేదన అంతా మేడం నాకు వచ్చిన ఫాలో అవ్వండి, A to Z క్లైమ్ చేసుకోండి, మీ రీఫండ్ మీకు వస్తుంది. మేడం గారు మీకు అర్థమైతలేదు, మా ఆవేదన మీకు అర్థమైతలేదు అనుకోండి. ఇంతకు ముందుకు ఒక సూపర్వైజర్ కూడా మాట్లాడింది, ఒకసారి చెక్ చేసుకోండి. 22 తారీఖు నాడు 26 తారీఖు నాడు ఇమీడియట్లీ మీకు అయిపోతుంది. 26 తారీఖు నాడు మేము ఆల్రెడీ ఇనిషియేట్ చేసినాము, 2 తారీఖు లోపల వస్తుంది అన్నారు. ఇట్లా చాలా మంది సూపర్వైజర్లు మాట్లాడారు. జరిగిన దానికి మేము చింతిస్తున్నామండి, సారీ అండి. అయిపోయిందా? మాకు జరిగిన అన్యాయాన్ని ఎవరు భర్తీ చేయాలి? ఇప్పుడు మాకు జరిగిన డ్యామేజ్ని ఎవరు భర్తీ చేస్తారు? మీ అమెజాన్ చేస్తుందా? ప్రొఫెషనల్ గా చెప్పండి. ప్రొఫెషనల్ గా మాకు జరిగిన అన్యాయాన్ని ఎవరు భర్తీ చేయాలి? మాకు జరిగిన నష్టాన్ని ఎవరు నష్టం చేయాలి? కాదనను, బట్ ఇప్పుడు మీకు రీఫండ్ రావాల్సింది సెల్లార్ వైపు నుంచి. సో సెల్లార్ మీకు వేసినంత వరకు మేము ఇక్కడ ఎస్కలేట్ చేస్తాం ఇష్యూ, లేదా మీ ఫోన్ నుంచే మీరు సెల్లార్ ఇక్కడ ఎలా అప్డేట్ చేస్తే మీ రీఫండ్ వస్తుందని మీకు చెప్తాను. సో అలా మేడం సెల్లార్ మమ్మల్ని బెదిరిస్తున్నాడు అని చెప్పినాక కూడా మళ్ళీ మీరు వాళ్ళు కొట్టుకొని చావండి అన్నట్టుగా ఉంది మీ ప్రవర్తన. ఇదేనా ప్రొఫెషనల్? ఇదేనా మీరు ఇది చేసేది? అమెజాన్ పెట్టుకుంది, అరే సేలరు కస్టమర్లు కొట్టుకొని చావండ్రా అని పెట్టుకున్నారా? అరే 8 తారీఖు నుంచి ఇన్ని రోజులు ఆ సతాయిస్తే ఇంతనా? ఇంత అంటే కస్టమర్లు ఇంత పిచ్చి వాళ్ళుగా ఉన్నారా? కస్టమర్లను పిచ్చోళ్ళ లెక్క చూస్తున్నారా మీరు? A to Z క్లైమ్ చేసుకోవచ్చు అండి, అది ఎలా చేసుకోవాలని నేను చెప్తున్నాను కదా. మీరెందుకు కూర్చున్నారు మరి అక్కడ? అంటే మేమే చేసుకుంటే అమెజాన్ ఎందుకు? మీ కస్టమర్ కేర్ ఎందుకు? మీరు హయ్యర్ పొజిషన్ ఎందుకు? రీఫండ్ చేయడానికి అయితే 3 to 5 బిజినెస్ డేస్ అయితే టైం పడుతుందండి. ఈ డైలాగ్ ఆల్రెడీ 2 సార్లు రిపీట్ అయిందని చెప్తున్నా. 3 to 5 డేస్ బిజినెస్ డేస్ అనేది 22 తారీఖు చెప్పారు, 26 తారీఖు చెప్పారు. ఈవెన్ మొన్న కూడా చేశాను. మొన్నటి వరకు ప్రొడక్ట్ సెల్లార్కి వెళ్ళలేదు కదా. నిన్ననే అదే ఎందుకు వెళ్ళలేదు? దాన్ని చూసిరా, ఒకసారి ట్రాక్ చేసిరా. 14 తారీఖు నాడు ఇక్కడ వాళ్ళు ఎలాంటిది అప్డేట్ చేయలేదంటే అనుకోవచ్చు, వాళ్ళు అప్డేట్ చేశారు కదండి. సో ఏమని చేశారు మేడం? ఒక్కసారి చూడండి ఒక్కసారి ఓపెన్ చేసి ఓపికగా చూసానండి, చూడకపోతే మాట్లాడట్లేదు. 14 తారీఖు నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. 14 తారీఖు నుంచి చూడండి నెంబర్ ఆఫ్ టైమ్స్ అటెంప్ట్ చేశారు వాళ్ళు, డెలివరీ వాళ్ళు. వీళ్ళే తీసుకోలేదు. చూడండి ఒకసారి ఎందుకు తీసుకోలేదు? వాంటెడ్లీ కస్టమర్ని సతాయిస్తందుకే కదా, పేమెంట్ డిలే చేసేందుకే కదా. అది క్రెడిట్ కార్డ్ పేమెంట్ నుంచి వచ్చింది అనేది వాళ్ళకి తెలుసు, ఎందుకంటే క్రెడిట్ కార్డ్ పేమెంట్ కాబట్టి. క్రెడిట్ కార్డ్ పేమెంట్ డేట్ అయిపోతే కస్టమర్ని ఇబ్బంది పెట్టొచ్చు అని వాంటెడ్లీ చేశారు. అది మీకు అర్థమైతలేదు. అర్థమైంది, ఎందుకంటే మీ జేబుల నుంచి కాదుగా పోతున్నది పైసలు, కస్టమర్ జేబు నుంచి కదా. కాబట్టి మీరు ఎలాంటి డిసైడ్ కానీ నిర్ణయం కానీ తీసుకోరు. ట్రీట్ చేయము. ఇప్పుడు అందరికీ సమన్యాయం అయితే చేస్తాం మేము. ఏమండి? ఒకరికొకలా చూడమండి. అదే కస్టమర్ ఏమన్నా మీకు, సేలర్ ఏమన్నా మీకు ఇస్తున్నాడేమో డబ్బులు. మా ఐటమ్స్ ఇట్లా కంప్లైంట్ వచ్చినప్పుడు దాన్ని ఎక్స్ప్లైట్ చేయకండి, దాన్ని తొక్కి పెట్టండి అని ఏమన్నా లంచాలు ఇస్తున్నాడేమో మీరు.
మీకు అట్లా ఇస్తేనే ఇట్లా నానబెడతారు. 14 రోజుల నుంచి 16 రోజుల నుంచి వాడు తీసుకోకుండా దాన్ని అట్నే కూర్చోబెట్టిర్రు అంటే దాని అర్థం అదే. సేలార్ కమ్ముడు పోయి ఉంటారు మీ అమెజాన్ కస్టమర్ ప్రతినిధులు అందరూ. చూడకుండా అయితే మనం ఒక మాట చూసి అవ్వకూడదండి. నాకు డౌట్ వస్తుందండి. 16 రోజుల నుంచి ఆ ఐటెం అక్కడ బెంగళూరులో ఉండిపోయింది, సేలార్ కావాలని తీసుకోలేదు. ఆ డెలివరీ వాళ్ళు లాట్ ఆఫ్ టైం ఒక్కటి చెప్పండి మేడం. మీ ఐటెంని కస్టమరు 1, 2, 3 అటెంప్ట్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతాయి. ఓకే, మరి అన్నిసార్లు అటెంప్ట్ అయినా సేలర్ ఎందుకు తీసుకోలేదు? మీ రూలే కదా అది. అదే ఐటెం కస్టమర్కి వచ్చినప్పుడు 1, 2, 3 ఐటెంప్స్లలో కస్టమర్ కనుక ఐటెం తీసుకోకపోతే విత్-ఇన్ 3 days లో రిటర్న్ వెళ్ళిపోతుంది. అది నిజము. మరి రిటర్న్ వెళ్ళిపోయిన ఐటెంను సేలరు 1, 2, 3 ఐటమ్స్ ఎందుకు తీసుకోవాలి? ఐటమ్స్లా ఎన్ని రోజులు ఎందుకు వెయిట్ చేసి ఇవాళ ఎందుకు తీసుకున్నాడు? అంటే అంత వెర్రోళ్ళమ్మా కస్టమర్లం మేము. సేలార్ అంత క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగించి అటు అమెజాన్ ప్రతినిధులను మరి పైసలు పెట్టి కొన్నాడో, మరి ఇంకేమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంకేం చేసిండో, మీరు ఆ సినిమా చూసుకుంటే కూర్చుంటారా? ఇదేనా మీరు చేసేది? మీరు కూర్చున్నది అందుకేనా అక్కడ? నా ఆవేదన మీకు అర్థమవుతుందా? నా మాటలు వినకండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. నా భాష తప్పు కావచ్చు, నా ఆవేదన మాత్రం జెన్యూన్. నేను వాడుతున్న భాష తప్పు కావచ్చు, మేము ఊరోళ్ళం గిట్నే మాట్లాడతాం. పేమెంట్ అనేది అన్ని డేస్ నుంచి ఒక చోట ఆగిపోయింది అంటే ఎవరికన్నా ఉంటుంది ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ అనేది, కాదని. బట్ ఇక్కడ మా వైపు నుంచి మేము చేయగలిగింది మేము కూడా చేస్తున్నాము. చేయకుండా అయితే ఏం చేసిరో చెప్పండి మేడం, ఏం చేసిరో చెప్పండి. ఎన్నిసార్లు కంప్లైంట్ చేశాను ఒకసారి? ఓకే, ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చాను ఒక్కసారి చెప్పండి, లెక్క పెట్టి చెప్పండి. మినిమం 30-40 సార్లు కంప్లైంట్ ఇచ్చాను, 30-40 సార్లు మాట్లాడాను. ఊరోళ్ళం మేడం, మా భాష గిట్లనే ఉంటుంది. కానీ మా ఆవేదన అర్థం చేసుకోండి, భాషను కాదు మీరు వినాల్సింది, ఆ భాషలో ఉన్న ఆవేదన. తప్పైతే క్షమించండి, కానీ ఇంకో కస్టమర్కి ఇట్లా జరగకుండా ఉండాలనేదే నా ఆవేదన. చెప్పండి, ఏం చేయమంటారో చెప్పండి. లేకపోతే పోయి కంప్లైంట్ చేయమంటారా పోలీస్ స్టేషన్లో కానీ, లేకపోతే ఇంకేమన్నా బయట కానీ? ఇదైతే నేను సోషల్ మీడియాలో వైరల్ చేస్తా. ఇప్పుడు మీరు చేస్తున్న కాల్ రికార్డింగ్ ఏదైతే ఉందో, మీతో మాట్లాడుతున్న ఎవ్రీథింగ్ నేను రికార్డ్ చేస్తున్నా. నేను ఈ రోజే సోషల్ మీడియాలో పెట్టేస్తా. అమెజాన్ హయ్యర్ అఫీషియల్కు అందేలాగా అందరూ షేర్ చేయండి అని పెట్టేస్తా. నేను మీకు చేస్తున్నా. అర్థమవుతుంది కదా? ఎందుకంటే ఈ అమెజాన్ వాళ్ళు ప్రతినిధులు బహుశా ఆ సేలర్ వాళ్ళకి ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేశారో మరి ఏం చేశారో తెలియదు. వీళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు. దయచేసి హయ్యర్ అఫీషియల్కి చేరే వరకు దీన్ని షేర్ చేయండి అని పెడతా. మీకు చెప్పి పెడుతున్నా, తర్వాత నన్ను అనడానికి లేదు. ఇక మిమ్మల్ని ఎవరు ఏమన్నారండి? ఇప్పుడు కూడా ఎవరు మిమ్మల్ని ఎవరు ఏమన్నారు? చెప్తున్నా మేడం. ఇంకా ఎంతమందికి ఇట్లా అవుతుందో, ఇంకా ఎంతమందికి ఇబ్బంది పెడుతున్నారు. క్లైమ్ అయితే చేయడానికి ఉంటుంది, అది చేస్తాను అంటే నేను మీకు ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను. మేడం మీ వల్లనే అక్కడ కూర్చున్న మీ వల్లనే అయితే లేదు. కస్టమర్ సేలర్ మమ్మల్ని మేడం వినండి, బెదిరిస్తున్నాడు అని చెప్పాను. ఆయనతో మాట్లాడినా కూడా చెయ్యాలండి ఆ ప్రాసెస్ అనేది మీ ఫోన్ లో. ఇప్పుడు అమెజాన్ ఆయనకు రిసీవ్డ్ అయిందని కూడా చెప్పారు. అయినాక ఇంకా బాధ ఏంది? 30 తారీఖు అయింది అన్నాడు, 2 రోజులు అయిపోయింది కదా, ఈరోజు చేయమనండి, పేమెంట్ చేయమనండి. చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు అంటే ఆయన కస్టమర్ కాదు, సేలర్. అలా ఏం లేదండి, ఇక్కడ కంటిన్యూస్ గా సెల్లర్కి మెయిల్ పెడుతూనే ఉన్నారు మా అసోసియేట్స్ అందరూ కూడా. ఆయన ఓకే పెడుతున్నారా? ఆడేమైనా పట్టించుకుంటున్నాడా? రిప్లై ఇస్తున్నారు కదండి. ఏమని? ఓకే హాయ్ డియర్ కస్టమర్, యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్ అని చెప్పి. ఎప్పుడు ఇచ్చారు? July 13 అండి. July 13కు ఆర్డర్ అయిన క్యాన్సిల్. సంతోషం మేడం, 13కి క్యాన్సిల్ అయిందని మీరే చెప్పారు. మరి 13కు క్యాన్సిల్ అయితే ఇవాళ డేట్ ఎంత? 13 రిప్లై ఇచ్చారు. మరి ఓకే సంతోషం. సెల్లర్కి వెళ్ళిన తర్వాత రీఫండ్ వస్తుందండి. 16 రోజులు ఆన్లైనే ఎందుకు పెట్టారు అని అడుగుతున్నా. అదే 16 రోజులంటే మొత్తం వినండి, చెక్ చేయండి ఒకసారి. 14 తారీఖు నాడు వెళ్ళిపోయింది, ఆడికి వాళ్ళ లొకేషన్కి వెళ్ళిపోయింది. 16 రోజులు ఎందుకు అందులోనే ఉంచిండ్రు అని అడుగుతున్నా. లేకపోతే
అప్పుడే తీసుకొని ఈ రోజు పెట్టిండా, 30 తారీఖు నాడు రిసీవ్డ్ అని పెట్టిండా? సో ప్రొడక్ట్ అనేది మన హైదరాబాద్ దాకా వచ్చింది, హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళింది. 13 తారీఖు నాడు వెనక్కి వెళ్ళింది, 14 తారీఖు నాడు బెంగళూరుకి వెళ్ళిపోయింది. ఒకసారి చెక్ చేయండి మేడం, పర్వాలేదు. 14 తారీఖు నాడు బెంగళూరుకి వెళ్ళిపోయింది, 30 తారీఖు అంటే 16 రోజులు, 16 రోజులు బెంగళూరులోనే ఉంచి ఆ తర్వాత అది తీసేసుకున్నాడు. ఏ రోజు అదే రోజు ఆడ ఇవ్వడు, డెలివరీ వాడు పార్ట్నర్ ఇవ్వడు కూడా, అన్ని రోజులు దగ్గర పెట్టుకోడు దాన్ని. సో ఇక్కడ బెంగళూరు హబ్ లోని కొన్ని డేస్ అయితే ఉండిపోయింది. 16 రోజులు, 1 రోజు 2 రోజులు కాదు, 16 రోజులు అక్కడ ఉంచుతారా? ఎవరన్నా ఉంచుతారా? ఏ డెలివరీ ఏజెంట్ 16 రోజులు దగ్గర పెట్టుకోడు. 3వ రోజుకి మీకు ఇన్ఫార్మ్ చేస్తారు, లేకపోతే నాకు తెలిసి ఎప్పుడో తీసుకొని ఉంటాడు. నా డౌట్. కాకపోతే నిన్న వచ్చింది అనగా పెట్టిండు, అప్డేట్ చేసుకుని రిసీవ్డ్ అని, అంతే కదా? రిసీవ్డ్ అయితే మాత్రం నిన్న అయిందండి. నేను అదే చెప్తున్నాను మేడం. ఇవన్నీ నాకు అవసరం లేదు మేడం. నాకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారో చెప్పండి, దట్స్ ఇట్. నాకు మేము ఒకటే చెప్తున్నాం, క్లారిటీ ఇస్తామండి మేడం. నేను ఒకటే అడుగుతున్నాను, నాకు జరిగిన నష్టాన్ని మీరు భర్తీ చేస్తారా? మీరు మీన్స్ అమెజాన్ భర్తీ చేస్తారా, సెల్లర్ భర్తీ చేస్తారా, ఎవరు చేస్తారో చేయండి. నాకు ఫైన్ పడ్డది, ఆ ఫైన్ ఎవరు కట్టాలో చెప్పండి. క్రెడిట్ కార్డ్ మరి నాకు జరిగిన సరే మరి నాకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి? ఇన్ని రోజుల నుంచి మీ దగ్గర పట్టుకో 27,000, ₹1, ₹2 కాదు. మా నెల జీతం కంటే ఎక్కువ. నా నెల జీతం 21,000. మీరు పెట్టుకుంది ఎంత? 27,000. అంటే నా జీతం కన్నా కూడా 5,000, 6,000 ఎక్కువ. నా నెల జీతం మీ దగ్గర పెట్టి ఇన్ని రోజులు సతాయిస్తే నాకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలా చెప్పండి. నష్టాన్ని నా పైసలు నాకు ఇస్తా అంటున్నావు. 3 to 5 ఓకే, సంతోషం. 3 to 5 days 20 తారీఖు నాడు కూడా చెప్పారు, 26 తారీఖు నాడు కూడా చెప్పారు, ఈ రోజు కూడా చెప్తున్నారు. బట్ అప్పటి వరకు ఇప్పుడు సెల్లర్కి అప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళింది కదండి. ఇప్పుడు సెల్లర్ ఏ రకంగా రీఫండ్ అయితే ఆపలేరు ఆయన, వన్స్ సెల్లర్ ప్రొడక్ట్కి వెళ్ళిపోయిన తర్వాత 16 రోజులు ఆడ ఆపిన్నాడు. ఏది బెంగళూరులోనే ఆపిన అన్నట్టుగా చూపిస్తున్నాడు. అప్పుడు మీరు ఏం చేయలేదు. ఇప్పుడు కూడా ఏదో ఒక రీజన్ పెట్టి ఆపుతాడు, ఎందుకంటే మీరు కళ్ళు మూసుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను అదే అంటున్నాను, ప్రీవియస్ గా మీకు రీఫండ్ చేస్తాము 3 to 5 బిజినెస్ డేస్ అని చెప్పినప్పుడు. అరే మేడం, మీకు అర్థమవుతలేదు. సీరియస్ గానే మీరు కూడా సీరియస్ గానే 20 తారీఖు నాడు కూడా సేమ్ డైలాగ్, 26 తారీఖు నాడు కూడా సీరియస్ గానే చెప్పారు 3 to 5 days లో వచ్చేస్తుంది అని. ఇప్పుడు 2 తారీఖు నాడు సీరియస్ గానే చెప్తున్నారు. సెల్లార్కి వెళ్ళింది కదా మేడం, మీకు సెల్లార్ దగ్గర 16 రోజులు పెట్టుకొని తీసుకొని అప్పుడు అప్డేట్ చేసింది. ఇప్పుడు కూడా ఇంకేం చేస్తాడో, ఏం నాటకాలు ఆడతాడో. ఇక్కడ మీ రీఫండ్ అనేది ప్రాసెస్ చేస్తాం. నాకు బాగా అర్థమైంది మేడం. మీరు సెల్లార్ కు ప్రతినిధిగా మాట్లాడుతున్నారు, మీరు అమెజాన్ ప్రతినిధిగా మాట్లాడతలేరు ఎక్కడా కూడా. ఇప్పుడు లాస్ట్ లో ఏం చెప్తారో చెప్పండి, అదే సినిమా ఇంట చెప్పండి. సార్ లాస్ట్ లో మీకు 3 to 5 బిజినెస్ డేస్ ఇవ్వండి సార్, మీకు క్రెడిట్ అయ్యేటట్లుగా చేస్తామంటున్నాను. అదే ఈ డైలాగ్ 20 తారీఖు నాడు కూడా చెప్పారు, 26 తారీఖు నాడు కూడా చెప్పారు, ఈ రోజు కూడా చెప్తున్నారు. కాకపోతే ఏందో చెప్పండి. నెక్స్ట్ మాక్సిమం మీకు అయిపోతుందండి రీఫండ్ అనేది. మేడం అబ్బా, ఇదే డైలాగు 3 సార్లు అయిందని చెప్తున్నా మేడం. నెక్స్ట్ ఏందో చెప్పండి అంటున్నా. ఆ డైలాగ్ తర్వాత ఏందో చెప్పండి. ఒక చిన్న విషయం అండి, నేను మా నాన్నగారి కోసము ఈవీ బైక్ తీసుకున్నానండి. అంటే ఆయన వయసు రీత్యా చాలా ఓల్డ్ కావడం వల్ల ఆయనకు కన్వీనియంట్గా ఉంటుందని నేను ఈ బైక్ బుక్ చేశానండి అమెజాన్లో జూన్ 8 తారీఖు నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఘోరంగా సతాయిస్తున్నారండి నన్ను. యాక్చువల్ ఏమైందంటే జూన్ 8 రోజు నాడు మా నాన్నగారి కోసం నేను ఈవీ బైక్ బుక్ చేశాను. అయితే అది నా ఆఫీస్ అడ్రస్లో బుక్ అయింది. వెంటనే నేను వాళ్ళకి కాల్ చేశాను, కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసి ఇట్లా ఆఫీస్ అడ్రస్లో బుక్ అయిందండి, దీనిని ఇంటర్ అడ్రస్లోకి ఎడిట్ చేయండి అని చెప్పాను. వాళ్ళు ఏమన్నారంటే అట్లా కుదరదండి, మీరు ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేసుకొని ఫ్రెష్గా బుక్ చేసుకోమన్నారు. ఫ్రెష్గా బుక్ చేసుకోమన్నప్పుడు అది క్యాన్సిల్ చేసుకోమంటే నా ఐడిలో కాలేదు. అయితే వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళే క్యాన్సిల్ చేశారు.
క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా బుక్ చేసుకోమన్నారు, బుక్ చేసుకున్నాను. అయితే 2 అమౌంట్లు కట్ అయినాయి కదా. వాళ్ళు అడిగితే కనుక ఏమన్నారంటే వెంటనే మీకు 3-4 బిజినెస్ డేస్లో మీకు రీఫండ్ అయిపోతుందండి అన్నారు. 3-4 డేస్ తర్వాత చెక్ చేస్తే 2 బైకులు డిస్పాచ్ అయినట్టుగా చూపించింది. వెంటనే మళ్ళీ కాల్ చేసి అడిగాను, 2 డిస్పాచ్ అయినట్టుగా చూపిస్తుందండి, నా అమౌంట్ ఇంకా నాకు తిరిగి రాలేదండి. అంటే మీరు చింతించకండి, మీ అమౌంట్ ఖచ్చితంగా మీకు వస్తుందండి, మీరేమి ఇబ్బంది పడకండి అని కంప్లైంట్ తీసుకుంటున్నామండి అని తీసుకున్నారు. ఈ విధంగానే ఒక 34 సార్లు కాల్ చేశాను, 34 సార్లు వాళ్ళు మాట్లాడారు, ఎన్నోసార్లు కంప్లైంట్ రిజిస్టర్ చేశాను, అయ్యిందన్నారు, పైసలు వస్తుందన్నారు, ఇప్పటి వరకు రాలేదండి. ఎంతగా సతాయిస్తున్నారంటే అంతగా సతాయిస్తున్నారు. మనం ఏం చేస్తామంటే ఈ కామర్స్లో ఇట్లా బుక్ చేసుకొని అమెజాన్ లాంటి ప్లాట్ఫామ్లో బుక్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందండి. అదే మన ఇంటి పక్కనో మనకు ఇక్కడనో అక్కడనో షాపులు ఉంటే పోయి కొనుక్కున్నామంటే ఇలాంటి ఇబ్బంది పడం కదండి. ఒకవేళ మనకు నచ్చకపోతే రిటర్న్ ఇచ్చినా వెంటనే రీఫండ్ ఇస్తారు కదా వాళ్ళు. ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటే ఈ విధంగానే మనం బాధపడాల్సి ఉంటుందండి. దయచేసి విని షేర్ చేసి కంపల్సరీ వాళ్ళకి చేరాల్సిన వాళ్ళకి చేరేదాకా ఇది షేర్ చేస్తూనే ఉండండి.